ఎంతో రుచిగా ఉండేటువంటి ఆనపకాయ ఇగురు కోసం నేను ఇక్కడ ఆనపకాయని పైన పీల్ తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ పీసెస్, ఒక 4, 5 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని సరిపడా వాటర్ వేసి 2 విజిల్స్ వేపించేసుకున్నానండి. లేతగా ఉందనమాట, అందుకని నాకు 2 విజిల్స్ సరిపోయినాయి, చక్కగా ఉడికిపోయింది. కొంచెం ముదిరింది అంటే కనుక ఇంకొక 2 విజిల్స్ వేపించుకోవచ్చండి. ఇప్పుడు ఆ ఉడికిన ఆనపకాయ ముక్కల్లో ఒక గ్లాసు పాలు వేసేస్తున్నాను నేను ఇక్కడ. వేసుకొని మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకునే పాలన్నీ ఎగిరే వరకు మనము 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకుంటామండి. చక్కగా ఎగిరిపోతుంది అనమాట చాలా ఫాస్ట్ గా. పాలు వేసి చేయడం వల్ల భలే కమ్మదనం వస్తుందండి. అదే ఈ కర్రీకి లేత ఆనపకాయ అంటే సొరకాయ అయితే భలే ఉంటుంది. ఇంకా గుప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కుంది, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఎగరడానికి పక్క బర్నర్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు చేసేసుకుంటున్నామండి. కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో మనం వేపించేసుకుంటున్నాం. వెల్లుల్లి